స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎప్పుడు నిజాలే మాట్లాడాలి. అందులో దేవుడి ముందు మాట్లాడినప్పుడు పచ్చి నిజాలు మాట్లాడాలి. నాకు స్వామికి ఉన్న అనుబంధం అది ఎలా మా అందరినీ కలిపిందో 2 నిమిషాల్లో చెప్తాను. స్వామి కోరికలు తీరుస్తాడు, కొన్ని అడగకుండా ఇస్తాడు. నాకు చాలా కోరికలు ఇచ్చాడు. ఒక గొప్ప తల్లిదండ్రులను ఇచ్చాడు, ఒక గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడు, గొప్ప గొప్ప చిత్రాలు తీసే అవకాశం ఇచ్చాడు, అందరి హీరోలతోనూ పనిచేసే అదృష్టం కల్పించాడు, అన్ని రకాల సినిమాలు తీసే అదృష్టం కల్పించాడు. ఇవన్నీ స్వామి ఇచ్చాడు అనుకున్నాను తప్ప నేను చేసింది కాదు. కొన్ని ఆ స్వామి అడగకుండా ఇచ్చాడు. ఏమిటంటే అన్నమయ్య చిత్రం నేను చేస్తాను అనుకోలేదు, అది ఆయన దయ వల్ల వచ్చింది. తర్వాత రామదాస్ చేస్తాను అనుకోలేదు, అది ఆయన దయ వల్ల వచ్చింది. తర్వాత పాండురంగుడు. ఇలా ఇన్ని అడగకుండా ఇన్నిచ్చావు. నేను వెళ్ళినప్పుడల్లా స్వామి అడగకుండా నిన్నిచ్చావు, నేను నీకు ఏమి ఇవ్వాలి అనుకునేవాడిని. నేను ఆలోచించాను, అన్నమయ్య ఒక భక్తుడు కదా, రామదాసు భక్తుడు కదా, నీ గురించి అసలు ఏమీ తీయలేకపోయినా బాధ ఉండేది. అప్పుడు ఓం నమో వెంకటేశాయ అనే సినిమా తీస్తే అలా ఉంటుంది అనుకున్నాను. స్వామి అన్నాను, అడగకుండానే భారవ గారిని పెద్ద ఫైల్తో తీసుకొచ్చి ఇచ్చాడు. అద్భుతమైన ఒక మహాభక్తుడు ఒక భగవంతుడికి మధ్య ఉన్న కథని చాలా అద్భుతంగా చెప్పారు. కథ ఉంది, రైటర్ ఉన్నాడు, ఫైల్ ఉంది, డబ్బులు పెట్టే ప్రొడ్యూసరు స్వామి అన్నాను. మహేశ్వర రెడ్డి గారిని ఇచ్చారు. ఆయన దేవుడి సినిమాలు తప్ప తీస్తే నాగార్జునతో తీస్తా, లేకపోతే మీతో తీస్తాను సార్, ఇంకో దేవుడి గురించి ఆలోచించాలంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పాను. అనగానే వెంటనే కథ కూడా వినకుండా మీరు ఏమనుకుంటే అది తీయండి, అద్భుతమైన చరిత్ర సృష్టిస్తారు మీ ఇద్దరు కాంబినేషన్లో, అందులో కీరవాణి గారు ఉంటారా అని అడిగాడు. కీరవాణి లేకుండా నేను ఎందుకు తీస్తానండి అన్నాను. సరే, నాగార్జున భక్తుడుగా నాగార్జున తప్ప ఇంకెవరు స్వామిని అడిగితే ఇంట్లోనే పెట్టుకుని ఊరంతా తిరుగుతా ఎందుకయ్యా, నాగార్జున ఉన్నాడు కదా. సరే, ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.